అంటే ఇప్పుడు హైదరాబాద్ ఓటింగ్ తీసుకుంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ పోటీ చేసే డిపాజిట్ రాలేదని కొంతమంది అంటున్నారు. నేను దానికి వాళ్ళకి సమాధానం చెబుతున్నా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక వైసీపీ వాళ్ళు తెలంగాణలో పోటీ చేయలేదా? మాజీ మంత్రులు చేయలేదా? మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళకి పవన్ కళ్యాణ్కి వచ్చిన కుక్కటిపల్లి వచ్చిన ఓటింగ్ వాళ్ళకి వచ్చిందా? మనస్సాక్షి చెప్పమనండి. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ₹1 పంచకుండా, ఒక మందు సీసా ఇవ్వకుండా ఆ ఓటింగ్ వచ్చిందంటే ఆయన ఎంత మొగాడు? అంటే ఈ రోజు రాష్ట్రంలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం మీద ఈ రోజు రాజకీయం నడుస్తుంది అనేది ఎవరు 80% తిరిగిపోయింది. ఇంకా మేము కొంతమంది మాబోటి నాయకులు బయట పడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. కాపు సంఘాలందరినీ పిలవాలి, ఎలక్షన్లోకి వచ్చేదానికి నేను కాపు సంఘ నాయకుడిని, నేను కాపు నాయకుడిని అని చెబుతున్నారు. అసలు సంఘం అంటే ఏంటి? వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుంది, వాళ్ళకు ఒక లెటర్ బ్యాడ్ మీద ఎన్నుకున్నారా లేదా వాళ్ళ అయి ఉంటాయి. అవి లేనాడల్లా ఎలక్షన్లో ఆ పార్టీలో ఒక నేను కాపు నాయకుడు అంటాడు, ఈ పార్టీలో నేను కాపు నాయకుడు అంటాడు. వాళ్ళు ఏ రోజన్నా కాపులకు సేవ చేశారా? చెప్పండి. ఇప్పుడు నేనున్నానండి, ఆప్తా తరపున పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇస్తాను, స్కూల్ పిల్లలకి ఎవరో దాతల ద్వారా మేము సపోర్ట్ చేస్తున్నాం. మా ఉండయి అలా ఏదైనా చేసి కాపు సంఘాలను పైకి తీసుకొచ్చిన ఎవరండి చెప్పమని. కులాల పరంగా మాట్లాడుకోవాలి అంటే గనక రాష్ట్రంలో అభివృద్ధి విధంగా చూసుకోవాలంటారు, లేదా కుల రాజకీయాల పరంగా చూడాలి అడుగుతున్న రాజకీయ నాయకులు అదే కదండి. ఇవాళ వాళ్ళని బట్టి అవతల నేర్చుకుంటున్నారు. కాపులు ఎప్పుడన్నా మాకు రాజ్యాధికారం కావాలని అన్నారా? ఎస్సీలు ఎప్పుడన్నా అన్నారా? బీసీలు అన్నారా? మీరు వన్ సైడ్ పోతున్నారు. ఇవాళ అధిక ఎక్కువ పోస్టులో ఎవరున్నారండి? ఇవాళ ఏ అధికారులు ఉన్నారు? ఏ క్యాస్ట్ ఉంది? వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు ఆ 2 క్యాస్టులే వెళ్ళాలా ఏంటి? మూడో వాళ్ళు వెళ్ళకూడదా? బీసీ వెళ్ళకూడదా? ఎస్సీ వెళ్ళకూడదా? కాపు వెళ్ళకూడదా? మరి అంతా ఏమండి 7% 6% ఉన్నాడే తొడలు సర్దుకుంటుంటే 80% ఉండాలి. మరి వీళ్ళు ఎంత తొడలు సర్దుకోవాలి? వీళ్ళకి కూడా రాజజ్ఞానం చూసి నేర్చుకుంటారు అంతే. మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఏంటంటారు? ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తా ఉంది ఈసారి. ఆర్కే సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా. ఒక ఎమ్మెల్యే జనాలకు పనిచేస్తే ఆ ఎమ్మెల్యే అంటే జనం నడుస్తారు. ఇవాళ ఏ ఎమ్మెల్యే కూడా జనాలకు ఉపయోగపడేది కాదు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. వాడిని వీడిని తిడతాం కాదండి. మనకు సమాజం మెచ్చుకోవాలి. వర్క్ చేయండి. వర్క్ చేసి ఇంతవరకు నేను రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు కానీ ఏదన్నా కానీ ఇంతవరకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏం పని కావాలమ్మా, నీకేంది ఇబ్బంది ఏందని అడిగేవాళ్ళు. ఇవాళ ఎవడు అడిగేవాళ్ళు లేడు. వీడికి చేస్తే నాకేంటి లాభం, వీడికింది. అందుకనే మేము కూడా కొద్దిగా రాజకీయాలకు దూరంగా ఉన్నాం. ఇవాళ కొత్తగా పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి రీసర్వే అని పెట్టి, ఇప్పుడు మేము అన్నదమ్ముల్లో పంచుకోవాలి. మనకు తెలియకుండానే పాస్బుక్లో ఒకటి పేరు ఎక్కితే ఎలా? అది చాలా తప్పిಲ್ಲ, చాలా ముంచారు. ఇది ఇప్పుడు 5 అన్నదమ్ములు ఉంటారు, 4 అన్నదమ్ములు. వాళ్ళ 4ని సంప్రదించి ఆస్తి మరి మీకు ఏదన్నా ఉందా, మీరు ఏమన్నా రాసుకున్నారా, లేకపోతే మీరు ఏమన్నా ఆ వాటా ఈతుందా, ఈ వాటా ఈతుందా, అవి వెనకటి రాసుకునేవాళ్ళు కాదు. అవి కాకుండా వన్ సైడ్ నువ్వు డబ్బులు తీసుకుని విఆర్ఓలు వీళ్ళు చేస్తే తప్పు కదా. అది అటాగా జరుగుతున్నాయి. అంటే మరి గెలుపు ఎవరికి ఉండొచ్చు అంటారు? చూద్దాం. ఈ 2 కలిస్తే లోకేషే. అంటే ఇప్పుడు ఆర్కే కాంగ్రెస్ పోటీ చేస్తారు అనుకోండి, వైసీపీకి నష్టం, టీడీపీకి నష్టం. ఆర్కే గారు ఎవరు ఓట్లు గెలుస్తాడు? మీరు ఏమనుకుంటున్నారు? ఆయన వర్గం అనేది ఉంటది కదా. ఆయన వర్గం అనేది ఆయన పని చేశానంటే ఆర్కే గారికి వర్గం ఉంటది. ఆయన పని చేయనప్పుడు వర్గం అంటే ఏంటంటే, ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నాడంటే అసలు మొత్తం కదలాలి. అది దీన్ని బట్టి ఉంటది. మరి ఆర్కే గారు ఏమంటే ఎంతమంది పోయారు మీరు చూడండి. ఇప్పుడు వైసీపీలోంచి వెళ్ళే నాయకులందరూ ఇదే చెప్తా ఉంటారు. అంటే ఏ పార్టీలో మారాలన్నా ఆ పార్టీ నాయకుడిని తిట్టి వెళ్తారండి. అది సహజం. ఆ పార్టీలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కనకుండా కాపు సంఘాలని రోడ్డుకి ఇచ్చిన నాయకులు కూడా ఉన్నారు ఇవాళ వైసీపీలో. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి రేపు వెనక తిరిగి చూసుకోమనండి. ఇవన్నీ పక్కన పెడితే ఇక కాపుల నాయకులుగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం ఈ రోజు మళ్ళీ జనసేన వైపు చూడడం అనే దాన్ని మీరు ఎంతవరకు స్వాగతిస్తారు? ముద్రగడ పద్మనాభం సైకిల్ ర్యాలీ అప్పుడు నేను దుగ్గ్రాల మండలానికి తీసుకొచ్చిన వ్యక్తిని. నేను బీసీలు చేర్చాలని. ముద్రగడ పద్మనాభం ఎప్పుడో తన గుర్తింపు లేనప్పుడు వచ్చి నేను కాపు నాయకుడిని అన్నాడు. తర్వాత మాకెప్పుడు కనపడలా. మరి ఆయన సైకిల్ ర్యాలీ నేను దుగ్గిరాల మండలం తీసుకెళ్లిన నాయకుడు నేనే. మళ్ళీ ఇప్పుడు మొన్న వచ్చి విమర్శించాడు. పెద్దాడు తెలుసుకున్నాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ అన్నాడు. ఓకే, రావాలి. తప్పు చిన్న మిస్టేక్లు చేస్తారు. ఆయన వచ్చినందుకు స్వాగతం. మీ గుంటూరు జిల్లా మీ సామాజిక వర్గానికి సంబంధించిన క్రికెటర్ వైసీపీలో చేరి వారం రోజులు లేకుండా తెలుసుకున్నాడు కదా, తొందరపడ్డాడు, తెలుసుకున్నాడు. సో ఇప్పుడు రాజకీయ నాయకులంతా కూడా ఇదేనంటారా? వైసీపీలో వైపు చూడాలన్నా కూడా భయపడతారు అనుకోవచ్చు అంటారా? అది మీకే తెలవాలి. జనం వ్యతిరేకత ఉందండి. వాస్తవం ఏ పార్టీ అయితే మేము కూడా వైసీపీకే చేసాం పోయినసారి. ఒకసారి చూద్దామని చేసాం. మరి జనం వ్యతిరేకత అట్ట వచ్చింది. వాళ్ళ సామాన్యుడికి పనులు లేవు. ఇప్పుడు నేను ఒక నిత్యావసరాలు నాకు 10,000 చాలతల్లా. నెలకు ఒక మొగుడు పిల్లానికి 10,000 చాలతల్లా.
ఎవడో ఇల్లు లేకుండా ఎవడ ఉండడు కదండి, ఎవడో మంచి ఫుడ్ తినకుండా ఉండడుగా. మరి అలాంటి ఆ విధంగా అవి పెంచేసి నేను నీకు ఇస్తున్నా, కరెంటు బిల్లు ఆ విధంగా పెంచేసి నీకు ఇస్తున్నానంటే ఏంటి సుఖం? ఇవన్నీ ఎవరు ఇవ్వమన్నారు? 2 చాలండి ఉచిత విద్య. సామాన్యుడు బాధపడేది ఎక్కడ? పిల్లల చదువు కాడ అప్పుల పాలవుతాడు, లేదా ఆరోగ్యం బాగోని కాడ అప్పుల పాలవుతాడు. ఆ 2 నువ్వు ఉచిత ఇస్తే అసలు సామాన్యుడికి నీతో పనే ఉంటుంది. నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుకోవాలి. అప్పుడు నిన్ను వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు మేము మంచి అభిమానులు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా మేము చాలా లబ్ధి పొందాం, చెప్పుకుంటున్నా గుండె మీద చేసి. మరి అలాంటి నాయకుడు మరి నువ్వు ఎలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చేస్తున్నాడు నాకు అర్థం కాదు.